ఈ ఈ ఆశ ఈ సియోను వృద్ధాశ్రమంలో జరుపుకుంటాం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ వృద్ధాశ్రమం నానిగారి ద్వారా ఇక్కడ వృద్ధాశ్రమం ఉందని తెలుసుకున్నాను. నానిగారు ఒకసారి రిక్వెస్ట్ చేసి నా వృద్ధాశ్రమంలో బాగా చేస్తున్నారు, ఒకసారి చూద్దాం రండి అనగానే వచ్చి నేను ఇక్కడ చూసిన వీళ్ళు చేసే విధానం చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఎంతోమంది వృద్ధాశ్రమంలో పెద్ద కళ్ళు లేని వాళ్ళు, ఫిజికల్గా ఫిట్నెస్ లేని వాళ్ళు ఇక్కడ పడే బాధలు నేను స్వయంగా చూశాను. వాళ్ళకి వీళ్ళు అందిస్తున్న తోడ్పాటు చూసి నేను చాలా ఆనందపడ్డాను. దాంట్లో భాగంగా ఆ రోజు నేను వచ్చి ఇక్కడ స్లాబ్ వేసినా కూడా చుట్టూ గోడలు లేవని చెప్పి ఇమీడియట్గా స్పందించి నేను అమౌంట్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత ఇదిగా పర్ఫెక్ట్గా వీళ్ళ సేవ చేస్తున్న ఈ వృద్ధాశ్రమం సేవ చేస్తున్న దీనికి నా వంతు కృషి, నా సహాయం ఎప్పుడు ఉంటుంది. ప్రతి నెలకి 2 నెలలకి ఒకసారి వచ్చి ఆశ్రమాన్ని నేను సందర్శించి వీళ్ళ వెనకుండి వీళ్ళకి కావాల్సినవి కూడా ఏదున్నా కూడా నేను తోడ్పాటు అందిస్తానని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు ఈరోజు వచ్చి నా చేతుల్లో నేను వీళ్ళకి కొంచెం నా చిన్న ఫుడ్ని అందించడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను.